విజయ్ పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పీఠం వైపు దూసుకొని వచ్చేశారు. చాలా అద్భుతమైన విజయం అని చెప్పి అన్ని వైపుల నుంచి ప్రశంసలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మనం గనక కాసింత లోతుల్లోకి వెళ్ళి చూస్తే విజయ్ ఈ పీఠం వరకు రావడం కోసం ముందే కొంత గ్రౌండ్ వర్క్ బాగానే రెడీ చేసి పెట్టుకున్నారు. ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి నుంచి తన ఫ్యాన్స్ క్లబ్ ఏవైతే ఉంటాయో అవి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉండేటివి. ఇంతకు ముందు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. మధ్యలో కొన్ని లోకల్ ఎలక్షన్స్లో కూడా విజయ్ తన మనుషులు అనుకున్న వాళ్ళని నిలబెట్టి పోటీ చేయించుకొని గెలిపించుకున్నారు. అక్కడ కూడా విజయ్ తన బలం ఏంటి అనేది పరీక్షించుకుంటూ వచ్చారు. అండ్ అదే ఫ్యాన్స్ క్లబ్నే రాజకీయ పార్టీగా మార్చి తన అభిమానులనే కార్యకర్తలుగా కంప్లీట్గా మౌల్ చేసుకోగలిగారు. అండ్ విజయ్ దగ్గర కూడా ఉన్నటువంటి టైం మేనేజ్మెంట్ అయితే ఉంది, డిసిప్లిన్ అయితే ఉంది, హార్డ్ వర్క్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మా నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ నుంచి వచ్చాయని చాలా సందర్భాల్లో విజయ్ చెబుతూ ఉంటారు. అండ్ చాలామంది వాళ్ళ తండ్రి గారి గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎస్, విజయ్ని తీర్చిదిద్దడంలో అయినా విజయ్ ఈ స్థాయి వరకు సూపర్ స్టార్ పవర్ఫుల్ హీరో దగ్గర నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు ఈ స్థాయి వరకు రావడంలో వాళ్ళ తండ్రి గారి పాత్ర ఖచ్చితంగా వెలకట్టలేనిదే. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కూడా ఒక యూనిక్నెస్ ఉంది. ముక్కుసూటి మనిషి అని చెప్పాలనుకునేది స్పష్టంగా చెప్తారు అని, తాను కూడా చాలా హార్డ్ వర్కింగ్ అని. వాళ్ళ నాన్నగారు డైరెక్టరు, సహ నిర్మాతగా కూడా పనిచేశారు. మన తెలుగులో కూడా చట్టానికి కళ్ళు లేవు, మొదటి తమిళ్లో తీసి తర్వాత తెలుగులో చట్టానికి కళ్ళు లేవని తర్వాత కన్నడలో కూడా తీసి, అండ్ చిరంజీవి దేవాంత కూడా ఆ సినిమా కూడా ఆయన చాలా సినిమాలు తీశారు. తను చాలా ముక్కుసూటి మనిషి, సామాజిక సమస్యల మీద చాలా అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తి. అండ్ తమిళనాడులో అసలు తోపనబడే ఎంజీఆర్తోనే స్ట్రైట్ సూటిగా వెళ్ళి ఎంజీఆర్తో అటు సినిమాల పరంగాను ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన విషయంలో భయం లేకుండా సూటిగానే వెళ్ళిన వ్యక్తి. ఒకసారి ఎంజీఆర్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే లిప్సింక్ కాలేదు అని చెప్పి అసిస్టెంట్ డైరెక్ట్గా లిప్సింక్ కాలేదు, అది వేస్ట్, ఆ సీన్ మళ్ళీ తీయాలని చెప్పారట. ఎంజీఆర్ ఆ సీన్ అయితే మళ్ళీ తీశారు, కానీ ఇంకోసారి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా నాకు కనిపించొద్దు, డిసిప్లిన్ లేదు, నాకే చెప్తాడా అని చెప్పి అసలు ఆ తర్వాత ఎప్పుడు ఎంజీఆర్ సినిమాలకు ఈ విజయ్ వాళ్ళ తండ్రిని అసలు అలోగం చేసేవాళ్ళు కదా. ఆ తర్వాత ఎంజీఆర్ ఒకసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 87లో ఏమో కరుణానిధిని జైల్లో పెట్టారట. ఇది పూర్తిగా తప్పు అని చెప్పి దాని మీద ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సినిమా తీసి జైల్లో ఉన్న కరుణానిధితో మాటలు రాయించినటువంటి మొండితనం ఆయనది. అంత మొండితనం. ఎంజీఆర్ ఒకసారి తన ఇంటికి పిలిస్తే ఎంజీఆర్ ఎవరినైనా పిలిచినా కనుక కొడతారట, చెప్పుతో కూడా కొడతారని చెప్పి అప్పుడు సినిమా వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళట. ఇప్పుడు ఈ సినిమా తీసిన తర్వాత చంద్రశేఖర్ని రా అని చెప్పి పిలిస్తే సరే ఆయన వెళుతున్నాడు, మనం పోవాలి, మనకైతే దెబ్బలు గ్యారెంటీ, చేతితో కొడతాడో చెప్పుతో కొడతాడో చూద్దాం, పోదాం అని చెప్పి మిత్రులు వద్దంటున్నా కానీ లేదు నేను పోతానని చెప్పి పోయినాడట. ఇంకో మిత్రుని వెంట పెట్టుకొని పైకి పోతాను మిత్రుని కిందకు పంపించేశాడట ఎంజీఆర్. తర్వాత ఈయనతో ఏకాంతంగా మాట్లాడి నా ప్రొడక్షన్లో నువ్వు సినిమాలది, అదిగో అడ్వాన్స్ పట్టు, చాలా తెలివి ఉంది నీ దగ్గర అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చారట. బట్ ఆ తర్వాత 6 నెలలకేమో ఎంజీఆర్ చనిపోయినట్టున్నారు. అంటే విజయ్ వాళ్ళ నాన్న కూడా చాలా తీర్చిదిద్దారు విజయ్ని బాల నటుడిగా. తానే సినిమా రంగ ప్రవేశం చేయించిన విజయ్ని డెబ్యూ హీరోగా ఫస్ట్ ఆయనే లాంచ్ చేసిన, వాళ్ళ కొడుకుతో ఫస్ట్ చాలా హిట్ సినిమాలు తీసిన, ఒకటా రెండా చాలానే. పైగా అసలు సినిమాలు కూడా స్క్రీన్ కూడా చూడకూడదు అనే స్ట్రిక్ట్ ఫ్యామిలీలో పుట్టినటువంటి వ్యక్తి వాళ్ళ నాన్న. 19 సంవత్సరాల వయసుకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు సినిమాల కోసమని, సినిమా దర్శకుడు కావాలని రైల్వే ట్రాక్ల మీద పడుకొని, తినే తిండి లేక ఎక్కడ కాసింత స్థలం దొరికితే ఫుట్పాత్ల మీద పడుకొని, అంటే ఆ మొండితనం, ఆ కమిట్మెంట్. సో విజయ్ కూడా ఆ కమిట్మెంటు, ఆ టైం సెన్స్, ఆ టైం మేనేజ్మెంటు, డిసిప్లిన్ అలవాటయ్యాయి కాబట్టే. అండ్ ఫస్ట్ నుంచి తన ఫ్యాన్స్ అసోసియేషన్ ఏవైతే ఉంటాయో ఫ్యాన్స్ క్లబ్, వాటిని చాలా కన్స్ట్రక్టివ్గా నడిపించుకుంటూ వచ్చారు కాబట్టి పార్టీ పెట్టిన అనతి కాలంలోనే ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు. అంటే దాని వెనకల చేసిన గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో
అండ్ వాళ్ళ ఫ్యాన్స్ అసోసియేషన్ ఫ్యాన్స్ క్లబ్ని విజయ్ వాళ్ళ నాన్న అంతకుముందు నీట్గా నడిపించడంలో కూడా రాజకీయాల్లోకి రాకముందే వాళ్ళ నాన్న పాత్ర కూడా చాలా ఎక్కువే. సో వెరసి ఏమంటారు, ఒక శిల్పాన్ని చెక్కుకుంటూ వచ్చారు విజయ్. పార్టీ పెట్టింది షార్ట్ టైమే కావచ్చు, కానీ అంతకంటే ముందే టార్గెట్ ఎప్పటి నుంచో ఉంది. వచ్చాడు, కొట్టేశాడు సైలెంట్గా, నాయిస్ లేకుండా.